చూచుచుండుట ఎవరిని ఫలములేదిక బ్రతుకు యేసు ప్రభుని వెదకుట మృతులలో హల్లెలూయా అని పాడోడి యేసు ప్రభుని వలననే కలిగే గనుడి ఇలయు బరమును సాఖ్యపడియను కలిగే హర్షము చావుజే సిలువ చింతలు మాని పొందుడి కలకలంబగు మోదము హల్లెలూయా అని పాడోడి మీ భూరి చింతలో దేరే మదీనం బలహీనపు చిన్న మంద ప్రభుని చెంతకు మరలుము కలుగు జీవము మిమ్ము నాయన కరుణతో నడుపును సదా హల్లెలూయా అని పాడోడి సంఘము సదా నిలిజేయుండును సోమండి పలు తెరంగుల రిపుల వలనను బాధలెన్నియు కలిగిన తొలగకేమియు నన్ని ఆడుల గెలిచే వార్ధిలు చుండును హల్లెలూయా అని పాడోడి దేవుని బోధకులు సర్వరా శంబుల నెలమి మహిమకు ప్రథమ ఫలమగు యేసు రక్షణ వార్తను వెలుగు వలె ప్రసరింపజేయుదు విలను ధృతిలో నేర్పుతో హల్లెలూయా అని పాడోడి భక్తులారా విలపింప వలదోసుండి కలుగకుండుడి సంధియంబులు గడచు కాలము శీఘ్రమే కలుగు మీకు సమాధి మేమును కౌగలింప నెమ్మది హల్లెలూయా అని పాడోడి దుమగింజవలే బ్రతుకుదురు మీరా ఇలా ప్రభువు తన పంట గోర్పను ఏగు చెందును చివరను తొలగజేయును గురుగులను గోధుమల నుండి నిజముగా హల్లెలూయా అని పాడోడి సమాధిపై వెలుగేమో పరికించోడి కలడు యేసు సజీవుడై లేఖనములవి నెరవేరెను కలిమి మోదము పలుగది వినుతి స్వల్ప మహిమను వచ్చును హల్లెలూయా అని పాడోడి సమాధిపై వెలు ఏమో పరికించుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రభునందు ప్రియులారా యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిదిమనయు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచూ వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనరిక కుమారుని ఇచ్చిన మిగిలిన కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చును చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమున తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనకు కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏకకుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములు అన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయండి. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును విందాము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యము అను పాలను అపేక్షించుడి. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేయుదును. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహగానము చేయుడి. తండ్రి కేన్ కుమారుని కేన్ పరిశుద్ధాత్మా కోను ఆదియం దో ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నాట్లో మహిమ కలుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా
మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయం ప్రభువైన దేవా పరమరాజం సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతి చోచో మరే పొగడోచో నామో మహిమా పరచో చో ఆరాధించో చో నామోనే నో మహిమాతిశయమును మదితలాంచెయోనికు మహిని మాస్తుతి కృతజ్ఞతాని చోచో నామో ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకాదే ముని గోరే పిల్లమమును కనికరించు లాగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జన కుని కుడే వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించు పరిశుద్ధుడా ఓ ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్న వెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక.
ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవ, ప్రభుని పరిశుద్ధ పునరుత్థాన పండుగను ఆచరించిన మేము నీ కృపా సహాయము చేత మా మాటల యందును క్రియల యందును దానికి తగిన ఫలములను ఫలించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. లెంటిలోని ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదువుగా ఉందాం. పాత నిబంధనలోని దేవుని వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందాం. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఆదికాండం 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవుకు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయెను. అప్పుడు అతడు తొడగుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటినరము తినరు. ఈ పాఠ వింటున్నారు. పాత నిబంధనలోని దీని వాక్య భాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, పావన మార్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రికలోని దేవుని వాక్య భాగము 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఏర్పాటు చేయడం చదువుగా ఉందాం. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ పాట వింటున్నారు. పత్రికలను దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థలను దేవుని వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన స్వార్థ 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన చదవగందాం. ఓ ప్రభు
నీకు మహిమ కలుగును గాక. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారంలో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 24 వరకు చదువుకుందాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఈ వాక్యం ఎంత పర్యంతం. సువార్తలను దేవుని వాక్య భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరమును కలిసి మా సంఘ విశ్వాస ప్రమాణముగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యని మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మన సంఘ ఆరాధన పుస్తకంలో 381వ కీర్తన. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. 381 సంఘ ఆరాధన పుస్తకంలో. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను